పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనలో ఆచితూచి వ్యవహరించింది. పార్టీ బలోపేతం పరంగా జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నారు. కారుని మొత్తం ఖాళీ చేస్తూనే కమలానికి చెక్ పెట్టేలా కసరత్తులు చేస్తున్నారు. అయితే మొదట పెద్ద తలను టార్గెట్ చేస్తే బీజేపీ బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇంతకీ రేవంత్ టార్గెట్ చేసిన ఆ పెద్ద తల ఎవరు? సికింద్రాబాద్ లోక్సభ స్థానంపై రేవంత్ ఫోకస్. బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డిని ఓడించేలా ప్రణాళికలు. హస్తం కేడర్ కి సీఎం రేవంత్ సలహాలు, సూచనలు. కిషన్ రెడ్డిపై వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలన్న రేవంత్ రెడ్డి. ఓవైపు కారును ఖాళీ చేస్తున్న రేవంత్ బీజేపీని ఓడించి కాంగ్రెస్ కి ఎదురు లేకుండా చేయాలన్నది రేవంత్ ప్లాన్. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీకి రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు అందించడం కోసం చూస్తున్నారు. ఓవైపు బీఆర్ఎస్ నుంచి నాయకులను చేర్చుకుంటూ ఆ పార్టీని దెబ్బ కొడుతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ సభతో కార్యకర్తల్లో జోష్ నింపారు. ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పోటీగా భావిస్తున్న బీజేపీపై రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ముందుగా ఆ పార్టీలో ప్రస్తుతం పెద్ద తలకాయను రేవంత్ టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి మరోసారి సికింద్రాబాద్ నుంచి గెలుపొందాలనే లక్ష్యంతో సాగుతున్నారు. సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని చేజార్చుకోవద్దనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందుగా కిషన్ రెడ్డిపై ఫోకస్ పెట్టి ఆయన్ని ఎన్నికల్లో ఓడిస్తే బీజేపీని సైకలాజికల్ గా దెబ్బ కొట్టవచ్చని రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి ఓటమి కోసం రేవంత్ స్పెషల్ ఇంట్రెస్ట్ తో పనిచేస్తున్నారని టాక్. ఇప్పటికే అక్కడ పరిస్థితులపై అంచనాకు వచ్చిన రేవంత్ రెడ్డి అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నాయకులతో చర్చించినట్లు తెలిసింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నాయకులకు రేవంత్ సూచించారు. తాజాగా సికింద్రాబాద్, వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో రేవంత్ సమీక్ష నిర్వహించారు. అందులో ముఖ్యంగా కిషన్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకోవాలని రేవంత్ చూస్తున్నట్లు సమాచారం. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ను ఎలాగైనా గెలిపించుకోవాలని రేవంత్ కంకణం కట్టుకున్నారు. కిషన్ రెడ్డిని ఓడిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ కు మరింత జోష్ వస్తుందని నమ్ముతున్నారు రేవంత్. ఆ దిశగా సాగుతున్నారు కూడా.